నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కందుకూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి నూతన రెవెన్యూ చట్టం ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగాయన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి షేర్లింగంపల్లి పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శంకుస్థాపనలు సీఎం కేసీఆర్ పాలనతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్న ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో సీసీ కెమెరాల ప్రారంభం సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల పోలీసులపై పనిభారం తగ్గుతుందన్న ఎస్పీ రాహుల్ హెగ్డే నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ నిందితుల నుండి 35 తులాల బంగారం కేజీన్నర వెండి స్వాధీనం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రైతులకు మంచి చేసేందుకే సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని తద్వారా తరతరాల బాధలకు చర్మగీతం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎవరూ ఆలోచించని విధంగా పేదల కోసం కేసీఆర్కి ఇట్లాంటి ఎన్నో అద్భుత పథకాలను ప్రవేశపెట్టారని వెల్లడించారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నారని తెలిపారు. పలు పథకాల ద్వారా ఆడపడుచులకు అండగా ఉన్నారని చెప్పారు. గడిచిన 6.5 ఏళ్లుగా రైతుల కోసం సీఎం ఎంతో చేశారన్నారు. సీఎం కేసీఆర్ పాలనతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్నారు. సీఎం మీద నమ్మకంతోనే నియంత్రిత సాగుకు రైతులందరూ సహకరించారని చెప్పారు. ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాలు దేశంలో మరెక్కడా లేవని పేర్కొన్నారు. గొర్రెల సంపదలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ ఇచ్చిందని చెప్పారు. కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో పథకాలు తీసుకొచ్చామని వెల్లడించారు. అన్ని మతాల పండుగలను తెలంగాణ ప్రభుత్వమే గొప్పగా నిర్వహిస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి గారు డబల్ బెడ్రూమ్ అనే పథకాన్ని తెచ్చినప్పుడు మా తొందరపాటు మాకేం లేదు, మా ఎన్నికల మేనిఫెస్టో కాదు, కానీ దానికి డిజైన్ చేసేది ముఖ్యమంత్రి గారు. అంటే ఒక కుటుంబం ఎంత బ్రహ్మాండంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తయారు చేశారు. అంతకుముందులాగా పుల్లల డబ్బి ఇరికిరికి ఉన్నటువంటి ఇండ్లు కాకుండా ఒక విశాలమైనటువంటి 65 గజాల జాగాలో 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక ఇండియన్, ఒక వెస్టర్న్ టాయిలెట్స్ ఉండే విధంగా దానికి రూపకల్పన, బాల్కనీతో పాటు. ఇదేంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా స్కీమ్ లేదు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను, గొప్పగా మాట్లాడే వాళ్ళకి ఎక్కడ లేదు. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాలంటే రవాణా 9 లక్షలు అవుతుంది. కట్టిన తర్వాత దాని వాల్యూ 50 లక్షల నుంచి ₹1 కోటి ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర నెక్లెస్ రోడ్ మీద కడుతున్నా, హుసేన్ సాగర్ లేక్ పక్కన, ₹1 కోటి ఉంటుంది. ఏది ఇంటి వాల్యూ. అంటే గొప్పగా జీవించాలి పేదవాడు అనేటువంటి ఆలోచన. కొల్లూరు మొన్న పోయినరు స్పీకర్ గారు, మా ఐటీ మినిస్టర్ గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, మీరు చూసి టీవీ పేపర్లో. అంటే ఏ విధమైనటువంటి గొప్ప కల్పన ఉన్నది పేదవాళ్ళ పట్ల ముఖ్యమంత్రి గారికి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓ చరిత్రనే ఉంది, పుస్తకం రాయొచ్చు. అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక మాకు రెగ్యులర్గా సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, కొంతమంది క్యాన్సర్ రావడం, కొంతమంది గుండె నొప్పి రావడం, రకరకాల సమస్యల మీద కొన్ని కోట్లాది మంది ప్రజలకు ఈ కార్యక్రమం అందుతుంది. దీంతోపాటు ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎన్ని కార్యక్రమాలు, నీకు ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ. ఇక కోవిడ్ వచ్చింది. ఇక కోవిడ్ విషయంలో ఇది కూడా చెప్పుకుంటే చరిత్ర అవుతుంది. కోవిడ్ అనగానే ప్రపంచం ఏం చూపించింది, కోవిడ్ వస్తే చచ్చిపోతారు. ఇక టీవీలో పేపర్లో రెగ్యులర్గా ప్రజల మధ్యన కూడా ఏమైపోయిందంటే, అరే కోవిడ్ అంటే భయపడాలి, దానికి దూరం ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయారు. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏమి ఇచ్చింది, మనం ఏం పాటించినామో అందరు చూసారు. ఒక గాంధీ హాస్పిటలే కోవిడ్ వచ్చినప్పుడు ఉన్నది, ఒకే ఒక గాంధీ హాస్పిటల్, వేరే హాస్పిటల్ లేవు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఎమ్మెల్యే రాముల్ నాయక్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాముల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామన్నారు. దీంతో పాటు ప్రమాదాలకు గురైన వారికి కూడా సీఎం రిలీఫ్ చెక్ పంపులు చేస్తున్నామని తెలిపారు. ఇది టోటల్ గిరిజన మండలం. ఈరోజు జూలూరుపాడు మండలంలో ఇటు సుమారుగా 62,62,817 రూపాయల కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. తదనుగుణంగా వైరా నియోజకవర్గంలో 5 మండలాల్లో ఈరోజు 2,55,38,813 రూపాయలకు బాపతు చెక్కులు పంపిణీ చేయబోతున్నాం. ఇవి వచ్చి కూడా సుమారుగా గత 10 రోజులైనది. అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా ఏంటంటే ఒక 6 రోజులు లేట్ అయింది. ఈరోజు సెకండ్ సాటర్డే సండే అసెంబ్లీ లేనందున మళ్ళీ నా యొక్క నియోజకవర్గానికి వచ్చేసి ఈ యొక్క చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అద్భుత కార్యక్రమం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవైనా ప్రతి ఏ పేద కుటుంబం కూడా ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంగా మరి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నంలో ఆదుకునే ప్రయత్నంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ప్రకారంగా మరి ప్రభుత్వం తరఫున ఇష్యూ అయిన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుండి వచ్చి మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తాం. మన రాష్ట్రం కాక యావత్ దేశం ఇంప్లిమెంట్ చేస్తాం. నేనేమంటానంటే మనం ఆదర్శంగా నిలబడి ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మన రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ మన రాష్ట్రం ఇంత తొందరగా అభివృద్ధి బాటలో పడి నెంబర్ 1 రాష్ట్రంగా చేరుతుందంటే డెఫినెట్గా కేసీఆర్కి అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిజంగా ఇన్నాళ్ళు మనం కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు చాలా రోజులు ఆగినాం. నిన్ననే పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో మేము డిసైడ్ చేసుకున్నాం. మనకు రావాల్సిన నిధులు ప్రతి ఒక్క నిధి డెఫినెట్గా తీసుకురావాలని చెప్పి అందరం కంకణం కట్టుకున్నాం. రేపటి పార్లమెంట్లో అన్ని నిర్ణయిస్తాం. ఇస్తారని చెప్పి వెయిట్ చేసి 6 years వెయిట్ చేసినా రాకపోతే ఇక మంచిగా గుడ్ బాయ్స్లో ఉంటే రాదని చెప్పి తెలుసుకున్నాం. ఏ మాత్రం అస్సలు వదిలేదు లేదు. జిఎస్టీఏ కానీ సెక్షన్ 3 ఇంప్లిమెంట్ చేయమని చెప్పి 2014లో మనం రిప్రజెంటేషన్ చేసి ఇప్పటివరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలని అడిగితే ఇంటర్ స్టేట్ వాటర్ డివిజన్ నడుస్తుంది. దాని గురించి మన హక్కుల గురించి అడుగుతున్నాం. ఇన్నాళ్ళు ఏది అడిగినా మన హక్కులు అడిగినాం కానీ ఎక్స్ట్రా పైసలు ఏం అడగలేదు. మనకు రావాల్సిన నిధులు డెఫినెట్గా ఇవ్వాలి. బీజేపీ ప్రతినిధులు ఇక్కడ ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళు ఢిల్లీలోకి వెళ్ళి అల్లరి చేయమనండి. ఇక్కడికి వచ్చి అల్లరి చేసే బదులు అక్కడికి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు మాతో పాటు కొట్లాడుతుంది. షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. షేర్లింగంపల్లి పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్, కూకట్పల్లి డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీబాయి గారు సీనియర్ సహచర నాయకుల సమక్షంలో, కాలనీ ప్రతినిధుల సమక్షంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ఇప్పటి వరకు మ్యాక్సిమం పనులు చేశాం. చిన్న పనులను కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తూ 100% డివిజన్లో పనులు పూర్తి కావాలనే ధ్యేయంతో ఈరోజు 2 డివిజన్లోనూ కూడా 2,04,00,000 రూపాయలతో వివిధ కాలనీల్లో వెంకటేశ్వర నగర్ కావచ్చు, బాగమీర్ కావచ్చు, అలాగే యాజ్బెస్టాస్ కాలనీ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇనాగ్రేషన్ చేసి పనులు మొదలుపెట్టే కార్యక్రమంలో ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. 10 రోజుల్లోనే ఈ శంకుస్థాపన చేయాల్సి ఉండే. ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోవటం, మా సంతాప దినాల్లో మనం చేయలేం కాబట్టి అధికారులకు కూడా మేము క్లియర్ ఆదేశాలు, ఇనాగ్రేషన్ మూలంగా పనులు ఆగొద్దు, మీరు పనులు స్టార్ట్ చేసుకోండి, మేము వచ్చి ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో సుమారుగా పాతయి కాక కొత్త నిధులు 100 కోట్ల నిధులతో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి సమక్షంలో మీటింగ్ జరిగింది. అభివృద్ధి దగ్గర ఎక్కడ కూడా వెనకాడొద్దు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ పనులు మీరు చేయండి అని చెప్పి మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. గతంలో కూడా అదే దృష్టిలో మేము పనిచేసాం. పార్టీలకు అతీతంగా ఏ కాలనీలో ఎవరు వచ్చి ఏం పని అడిగినా కూడా పనులు చేసాం. గతంలో రంగారావు గారు ఉన్నప్పుడు కూడా 2 కోట్లు వస్తే డివిజన్లో పనులు అయిపోతాయి అనుకున్నటువంటి డివిజన్లో ఇంచుమించుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏం మేడం, 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా కూడా ఇప్పుడు 13 కోట్ల రూపాయల ప్రపోజర్లు పెట్టి పూర్తి స్థాయిలో 100% డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి
చెప్పడానికి గర్వంగా ఉంది. అతి త్వర 1 or 2 monthsలో మ్యాక్సిమం పనులు చేసి ప్రజలకి మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పాత లింగాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల చెరువు కబ్జాకు గురైంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని గ్రామ ప్రజలు పలుమార్లు మండలాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పాత లింగాయపల్లి గ్రామంలో పెద్ద చెరువు ఆక్రమణకు గురైన విషయం మాకు దృష్టికి వచ్చింది. మానగల్ల అంజయ్య తర్వాత వాళ్ళ అన్నములు ఎంతో చెరువు మాకు ఎక్కించడం జరిగింది. అందులో ఈ చెరువు మొత్తం మనం కబ్జా పెట్టేతనని నిర్ధారణ చేయడానికి మా సర్వేయర్ గారు తర్వాత ఏఈ గారు గారు జిల్లార్ గారు పోవడం జరిగింది. అయితే జూన్ ఎండింగ్లో పోయినప్పుడు మళ్ళీ ఒక 4 points ఫిక్సప్ చేసేది. అప్పుడు వర్షం కారణంగా అది ఫిక్సప్ చేయలేక ఇంకా మొత్తం ఫైనల్ చేయలేదు. దాని తర్వాత ఈ కరోనా చూసుకున్నాం, మళ్ళీ అక్కడికి మళ్ళీ విజిట్స్ కాలేదు. ప్రస్తుతం సర్వేయరు డేస్ నుంచి ఈ కాళేశ్వరం పాల ఒప్పంద దాంట్లో డిప్రెషన్లో ఉన్నారు. వారు ఇప్పుడు త్వరలోనే కాగానే వచ్చేసి సరే ఇప్పుడు అది ఆల్రెడీ వ్యవసాయదారులు ఇప్పుడు పంట వేసుకున్నారు. అక్కడ పంట వేసుకుని బోర్లు వేసారు. చెరువు ఆల్మోస్ట్ అలుగు ఇట్లా దగ్గరే ఉన్నారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దాని మీద ఇప్పుడు ఇమీడియట్గా మీరైతే ఈ మధ్యనే ఒక 2 మధ్యలో పిలిపి చేసుకొని వాళ్ళ మీద ఎంక్రోచ్మెంట్ కింద కేసు బుక్ చేస్తాము. ఆ ఫ్లోర్ను కూడా ప్రభుత్వ స్వాధీనంలో తీసుకుంటాము. మొత్తం విలేజ్ అందరినీ కూడా పిలిపించి ఒక గ్రామ సభ కూడా పెట్టేసి మరి అందులో ఉన్న రైతులందరికీ చేసి వాళ్ళకి మోటివేషన్ కూడా చేసి త్వరలోనే తగ్గుతుంది తీసుకుంటాం. ఇందులో మట్టుకు ఎంక్రోచ్ అయిన దానికి మనకు గ్రౌండ్ వాటర్ కూడా తగ్గుతుంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా అదే కోరుతారు కాబట్టి వాళ్ళందరూ మోటివేట్ చేసి మా విఆర్ఏని కూడా సస్పెండ్ పెట్టేసి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 మంది పోలీసులు చేసే పనిని ఒక కెమెరా చేస్తుందని అన్నారు. పలు కేసుల్లో సీసీ కెమెరాల కీలక పాత్ర పోషించాయని ఆయన గుర్తు చేశారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయడం వల్ల పోలీసులపై కూడా పని భారం తగ్గుతుందన్నారు. అన్ని గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సిలాల్, గంభీరావుపేట ఏఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో సీసీటీవీ కెమెరాస్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మనకు సీసీటీవీస్ చాలా యూజ్ అవుతుంది. రీసెంట్గా కూడా చాలా కేసెస్ మనము సీసీటీవీస్ నుంచి డిటెక్ట్ చేసాము. కొన్ని మర్డర్ కేసు డిటెక్ట్ చేసాము, థెఫ్ట్ కేసు డిటెక్ట్ చేసాము. రీసెంట్గా చందుర్తిలో కొంతమంది ఫేక్ జనశక్తి జెండాలు పెట్టారు. దాన్ని కూడా మనము సీసీటీవీ నుంచే క్రాక్ చేయడం జరిగింది. సో సీసీటీవీ ఒకసారి పెడితే అది మనకు 24 hours 365 days క్లియర్గా పనిచేస్తుంది. దాని బ్యాకప్ కూడా మనము రెగ్యులర్గా చెక్ చేస్తుంటే ఏమైనా సస్పీషియస్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కూడా మనము దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. సో అన్ని విలేజెస్లో కూడా అండ్ ఎక్కడ కమ్యూనిటీ ఉంటుంది, అపార్ట్మెంట్ ఇట్లాంటి ప్లేసెస్లో, మార్కెట్ ప్లేసెస్లో కూడా అందరూ కూడా సీసీటీవీస్ పెట్టుకోవాలి. నల్గొండ ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాకి చెందిన 3 సభ్యులను నకరికల్ పోలీసులు పట్టుకున్నారు. నల్గొండలోని మునుగోడు, నకరికల్, శాలిగౌరారం, నార్కట్పల్లి వీరు దొంగతనాలకు పాల్పడ్డట్టు తెలిపారు పోలీసులు. మిర్యాలగూడకు చెందిన ఆటో డ్రైవర్ కందుల సందీప్, ఆదిమల్ల వెంకన్న, ఆదిమల్ల జనార్దన్ అనే నిందితుల్ని పట్టుకున్నారు. వీరి నుండి 35.3 తులాల బంగారం, కేజీన్నర వెండి, 1,80,000 రూపాయల నగదు, ఒక షిఫ్ట్ కార్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అంటే 17 A1 ఉంటాడు నిందితుడు, ఆయన ఒక్కడే చేస్తాడు. 9 ఏమో మీరు ముగ్గురు కలిసి చేస్తారు. ఈయన వెంకన్న ఉన్నాడు కదా, వెంకన్న హాస్టల్లో పనిచేస్తాడు మిర్యాలగూడ. అప్పుడు కందులు సందీప్ టచ్లోకి వస్తాడు అన్నమాట. సో దాంట్లో శాసనసభలో విప్లవాత్మక రెవెన్యూ చట్టం ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ కప్పరి శ్రవంతి, చందు, వైస్ చైర్మన్ పాల్గొన్నారు.
ప్రజలకు అంకిత భావంతో చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే కొంత ఆలోచన ఇప్పటికీ ఇంకా రైతాంగం, ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. మన డాక్యుమెంట్ మన ఇంట్లో ఉంటుంది, మన పేరు మీద మనకుంటుంది. ఎవరి ప్రమేయం లేకుండా ఎన్ని 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు రాయడమో, 2 ఎకరాలు రాయడమో, లేకపోతే భూమి లేదనో పొద్దున ఒకటి రాయడమో, సాయంత్రం ఒకటి రాయడమో చేసిన పనులన్నీ కూడా లేకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఇవాళ అందరూ హర్షిస్తా ఉన్నారు. 3 రోజులు ఆలోచన చేసి అసెంబ్లీలో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ ప్రజానికం, రైతులు అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్నో నిర్ణయాలు ఇంకా తెలంగాణలో తీసుకోవడం జరిగింది, జరగబోతున్నాయి. ఇంకా చాలా మంది విషయాలు కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఉండాలి, రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతాంగం ఈ యొక్క ప్రభుత్వం ఉండాలి అని చెప్పి నిర్ణయంతో ఇవాళ రైతు బంధు గాని, రైతు యొక్క బీమా గాని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత ఇవాళ ఉంది. సబ్సిడీలో ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. వెల్ఫేర్ లో గాని బీసీలకు, ఎస్సీలకు కూడా పెద్ద ఎత్తున కేటాయించి, డబ్బులు కేటాయించి వాళ్ళకి న్యాయం కోసం కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ ఏదైతే తెలంగాణ ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తుంది అనే కమిట్మెంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో కేసీఆర్, ఆ కేసీఆర్ గారే ఇవాళ ఖచ్చితంగా ప్రజలకు ఈ యొక్క 7 సంవత్సరాల్లోనే. త్రిదండి రామానుజ చిన్నజీరి స్వామీజీ తల్లి అలివేలు మంగతాయారు అనారోగ్యంతో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతర చిన్నజీరి స్వామీజీ ఆశ్రమంలో మంగతాయారు నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం ఆమె కన్ను మూశారు. ఆమెకు పలువురు నివాళులు అర్పించారు. स्वामी अडियन यदा करसि जातौषधीषु प्रतिष्ठा शरीरैः जय नारायण जय नारायण गोविंदा गोविंदा इंदा వెనక్కి వేయండి మీరు రంగారెడ్డి జిల్లా కందుకూరులో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని, నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, మన రాష్ట్రంలో మొదటి కరోనా కేసు రాగానే ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలు రద్దు చేసి పటిష్టమైన చర్యలు తీసుకున్నారని, మన రాష్ట్రంలో మరణాల రేటు తక్కువ, రికవరీ రేటు ఎక్కువ ఉందన్నారు. ఈరోజు పిఎంజిఎస్ కింద కొన్ని రోడ్లు వచ్చింది. వాటిని శాంక్షన్ తీసుకున్నాం. దీంట్లో ఇది శాంక్షన్ అవడానికి సంపూర్ణంగా సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి ఇవన్నీ ఒకేతే అయితే ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఏ విధంగా తెలంగాణ ప్రజలందరూ ఆనందపడ్డారు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బిల్లు ఏదైతే ఈరోజు రెవెన్యూ పెట్టామో దానివల్ల అందరూ కూడా సంతోషం. కింది స్థాయి నుండి ప్రతి ఒక్కరు మా కోసం జరిగిన పని చాలా మంచి పని జరిగిందని ఫీలింగ్ ఈరోజు అందరికీ వచ్చింది. ఒక విప్లవాత్మకమైన మార్పు, అదే కాకుండా ఒక డైరీగా తీసుకుంటుంది. తర్వాత దాంట్లో పనిచేస్తున్న వీఆర్ఓలు కానీ వీఆర్ఏలు కూడా నష్టం లేకుండా వాళ్ళందరూ కూడా ఎక్కడో అకామిడేట్ చేస్తారు. పెద్ద మనసు ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. తర్వాత ఇంకొకమైన పెద్ద డైరింగ్ నిర్ణయం తీసుకుంటే సర్వే చేయాలి. నిజాం నవాబ్ ఉన్నప్పుడు సర్వే చేసి ఉంటారేమో, ఫిక్స్ చేసి ఉంటారేమో ల్యాండ్. ఇప్పుడు మళ్ళీ సర్వే చేయాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ ధైర్యానికి విధంగా
ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం పట్ల ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, కానీ అన్నిటికీ చాలా సంతోషం ఇచ్చిన నిర్ణయం. కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మా కోసం పనిచేశారు. ప్రతి రైతు అయితే ముఖ్యమంత్రి మావాడు అనుకుంటారు. ఈరోజు ప్రతి తెలంగాణ బిడ్డ మా కోసం ముఖ్యమంత్రి గారికి పనిచేశారని ఒక మంచి ఈ నిర్ణయంతోనే అందరు ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మెదక్ పట్టణంలో తెరాస శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాన్ని పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెరాస పార్టీ పట్టణ అధ్యక్షులు గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అఖిలరెడ్డి కృష్ణారెడ్డి, తెరాస యువ నాయకుడు న్యాయవాది జీవన్ రావు మాట్లాడుతూ దేశం ఆశ్చర్యపోయేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం తెచ్చారని, 73 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రైతును పట్టించుకునే నాయకులే లేరని, రైతు కార్యాలయం చుట్టూ తిరగకుండా వారి పని సులువుగా జరిగేలా చట్టం చేసి కేసీఆర్ రైతు బంధువుడయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, భీమర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జరిగిందో దాని పట్ల రాష్ట్రమంతనే కాదు దేశమంతా కూడా కేసీఆర్ తట్టు చూస్తూ ఉన్నది. ఏ పథకం తీసినా యావత్ భారతదేశం ముఖ్యమంత్రులు ఎంతమంది అంతమంది వచ్చి మన రాష్ట్రానికి వచ్చి ఇది ఎట్లా చేసినావు సార్, ఇది ఎట్లా సాధ్యమైంది అని ఆశ్చర్యపోయే విధంగా వీడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న పోయిన సందర్భాలు మనకు అనిపించినాయి. అదే రీతిలో ఈ రెవెన్యూ చట్టాన్ని కూడా వీడికి వచ్చిన ముఖ్యమంత్రులు ట్రైనింగ్ పొంది వాళ్ళ రాష్ట్రాల్లో కూడా మరి అలా ఈ యొక్క రెవెన్యూ చట్టాన్ని అమలు చేసేందుకు శాసనసభలో ఆమోదించడం మహా గొప్పది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. భూములు ఉన్నోనికి భూములు ఉన్నాయి, లేనోనికి లేవు, ఉన్నందుకు గుంజుకుంటుర్రు. అసలు పరిశాన్ ఉన్నది. రైతన్న జత్తికి చేతులు పెట్టుకుని కూర్చున్న సందర్భంలో ఒకట రైతు నీకు నేనున్నా ధీమా, నేనైతే తెలంగాణ ఉద్యమంలో నీకు మాట ఇచ్చిందో ఆ ప్రకారం భూమి హక్కుల్ని కలిగిస్తున్నా అని చెప్పేసి ఏనాడైతే చెప్పడం జరిగిందో దానికి భరోసాగా ఈనాడు అసెంబ్లీలో అందరినీ ఒప్పించి మెప్పించి ప్రతిపక్షాల నోళ్లు కూడా మూయించి బట్టి విక్రమార్క అంటాడు సెలక్షన్ కమిటీకి పంపాలి సార్ అంటాడు. ఊకోవా సెలక్షన్ లేదు ఎలక్షన్ లేదు. 60 సంవత్సరాలు పరిపాలించిన మీ సెలక్షన్ ఏమైంది? 20 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పాలన ఏమైంది? ఇప్పటిదాకా భూమికి రక్షణ కలిగే లేదు. మేము రక్షణ కలిగిస్తున్నాం, భూములకు హక్కులు కలిగిస్తున్నాం. భూస్వాములకు కానీ రైతులకు కానీ చిన్న సన్న రైతులకు కానీ అందరూ కూడా న్యాయం చేస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు కాబట్టి అని చెప్పేసి ఏకగ్రీవంగా ఆమోదం చేయడం జరిగింది. దీని పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ చట్టంలో కీలకమైన దశ బీఆర్ఓలను తీసేయడం చాలా హర్షదాయకం. ఎందుకంటే కింది నుంచి మీ దాకా లంచాలు పైరవీలు చేసేదే బీఆర్ఓ. ఇక్కడికి సులువైందంటే అటు చేసి అటు. ఇక తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని బీజేపీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ పోరాట స్థలాలను తెలంగాణ పోరాట స్మృతి కేంద్రాలుగా ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీపాల్, నవీన్, మండల అధ్యక్షులు వీళ్ళ రంజిత్ రెడ్డి, సక్రు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాలలో కూడా చేర్చాలని చెప్పేసి ఆనాడు జరిగిన పోరాట స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 1948 సెప్టెంబర్ 17 ఆనాటి హోంశాఖ మంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో సైనిక చర్య వల్ల ఆనాడు మన తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసి ఆనాడు మనకు తెలంగాణ నుంచి మన తెలంగాణ ప్రజలకు ఈ యొక్క నిజాం మెడలు వంచి మన తెలంగాణ ప్రాంతానికి విముక్తిని ప్రసాదించడం జరిగింది. మరి ఈనాడు ఈ యొక్క కేసీఆర్ తెలంగాణలో అమరులైనటువంటి తెలంగాణ ప్రజలను విస్మరిస్తూ వస్తున్నారు. ఈ యొక్క తెలంగాణలో నిజాం పాలనను ఈ యొక్క కేసీఆర్ కొనసాగిస్తున్నారు. కేవలం ఎంఐఎం పార్టీ, మజ్లిస్ పార్టీ కనుసన్నలలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ యొక్క ఓట్ల కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమైన సమస్య ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఎంఐఎం పార్టీ మోకాలకు అడుగుతూ ఉన్నాడు వెనకేసి. మరి ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి విమోచన పొందినటువంటి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని ఆ జిల్లాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే ఈ యొక్క రాష్ట్ర కేసీఆర్ సర్కార్ మాత్రం ఎందుకు నిర్వహించట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా
ఈ యొక్క కేసీఆర్ ఆనాడు ఎలక్షన్లకు ముందు అధికారంలోకి రాకంటే ముందు ఖచ్చితంగా మేము నిర్వహించి తీరుతామని చెప్పినటువంటి ఈ యొక్క కేసీఆర్ తీరా అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్నా గానీ మరి ఎందుకు నిర్వహిస్తలేదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఈ యొక్క కేసీఆర్ గారి వీర్చగా రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గోరి కట్టి తీరుతుంది. ఖచ్చితంగా ఈ కేసీఆర్ ఈ యొక్క తుచ్చరక తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ భారత్ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ కలకలం రేగింది. పెట్రోల్లో నీరు రావడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ భారీగా అంతరాయం ఏర్పడింది. నా పేరు సురేష్ అనుకొండ. ఈ పెట్రోల్ పోయడానికి వస్తే బండి 250 ఫస్ట్ కొట్టించినాక బాటిల్కి 150 రూపాయలు, ఈ బాటిల్కి 150 కొట్టించినాం. అయినాక తర్వాత చూస్తే నీళ్ళు వచ్చినాయి. అయితే ఓడేమన్నాడు 150 రూపాయలు పెట్రోల్ పోసుకున్నాం కానీ నీళ్ళు పోసుకొచ్చుకున్నాం అని బాటిల్ అన్నాడు. మేము పోసుకురాలే అన్నాడు. అవతల దానికి చెక్ చేస్తే అది మంచిగా వచ్చింది. ఆ బండి తీసి మంచిగా ఇవ్వండి అంటే వాడు ఏం చేయలేవు నీవన్నీ మాట్లాడుతున్నాడు. నా పేరు సురేష్ అనుకొండ. ఈ పెట్రోల్ పోయడానికి వస్తే బండి 250 ఫస్ట్ కొట్టించినాక బాటిల్కి 150 రూపాయలు, ఈ బాటిల్కి 150 కొట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కందుకూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ముఖ్య అతిథులుగా హాజరైన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. నూతన రెవెన్యూ చట్టం ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగాయన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. షేర్లింగంపల్లి పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శంకుస్థాపనలు. సీఎం కేసీఆర్ పాలనతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్న ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో సీసీ కెమెరాల ప్రారంభం. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల పోలీసులపై పనిభారం తగ్గుతుందన్న ఎస్పీ రాహుల్ హెగ్డే. నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. నిందితుల నుండి 35 తులాల బంగారం, కేజీన్నర వెండి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.